ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభావం ఏమైనా తెలంగాణ మీద ఉంటుంది అనుకుంటున్నారా? మీరు ఎట్లా చూస్తారు ఈ రిజల్ట్? ఆ ప్రభావము ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఆ బదనాం కూడా ఉంటుంది. ఎందుకంటే మనము కేసీఆర్ గారు ఫస్ట్ అధికారంలోకి వచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముళ్ళే మూట జరుపుకొని 3 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు ఆయన ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయినాడు. ఆ ప్యాకప్ స్టోరీలో కూడా రేవంత్ రెడ్డి భాగస్వామి. చంద్రబాబు నాయుడు ఉన్నోడు ఉండకుండా ఎమ్మెల్సీలను కొనడానికి ₹1 కోటి 2 కోట్లు పంపించి రేవంత్ రెడ్డి గారిని బుక్ చేయకుండా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఉద్యమము జరుగుతున్న కాలంలో తుపాకీ తీసుకొని ఉద్యమకారులకు వ్యతిరేకంగా చంద్రబాబుకు రక్షణగా పోకపోయి ఉంటే, రేవంత్ రెడ్డి గారిని స్వయంగా ఎప్పుడైనా పోయి అమరవీరుల స్తూపం కాడ జై తెలంగాణ అని ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరు విమర్శించేటువంటి హక్కు లేదు. ఉద్యమకారుడైనా కాకపోయినా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పరిపాలించినంత కాలం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం గౌరవిస్తాం. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మనకి ఇంకా అన్ఫినిష్డ్గా అన్సెటిల్డ్గా ఒక 20 అంశాలు ఉన్నాయి. అది హామీలేమో కేంద్ర ప్రభుత్వంతో, దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. ఇప్పుడు ఆ భారం కూడా ఉంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగం. మనకు విభజన హామీలోని ఆయన అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయననే మేజర్ మినిస్టర్లు అడుగుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ద్రోహి అని ఉద్యమకారులంతా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉండి తన మంత్రుల ద్వారా తెలంగాణకు న్యాయం చేస్తాడా? ఒకటి. ఎంత లేదనుకున్నా బాబు గారు వారి దగ్గర శిష్యుడుగానో అనుచరుడుగానో సహచరుడుగానో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన నీడలోంచి బయటకు వచ్చి తెలంగాణ వెలుగును తెలంగాణ శక్తిని చంద్రబాబు నాయుడుకు చూపిస్తాడు. ఈ రెండు ఒక బిగ్ డైలమాస్ రేవంత్ రెడ్డి గారు, బిగ్ టెస్ట్స్ కూడా. ఈ టెస్ట్స్ తెలంగాణ ఉద్యమకారుల నుంచే కాదు, తెలంగాణ వాదుల నుంచి కాదు, రేపు కాంగ్రెస్లోనే స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుతో క్లోజ్గా ఉంటున్నాడు, ఈ విభజన హామీలు ఇది కాలేదు, ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇవాళ స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు ఇన్సిస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతాడు అనేటువంటిది మొదటిది. నేను అనుకోవడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే రెస్పాండ్ అవుతాడు, తెలంగాణ ప్రతినిధిగానే రెస్పాండ్ అవుతాడు, అట్లనే కావాల్సి ఉంటుంది. 2 స్టేట్స్ మధ్యలో రెండవ వివాదం ఏముంటుంది? కృష్ణా వాటర్కి సంబంధించిన వివాదం ఉంటుంది, నాగార్జున సాగర్కి సంబంధించిన వివాదం ఉంటుంది, శ్రీశైలంకి సంబంధించినటువంటి వివాదం ఉంటుంది. ఇది కత్తి మీద సాము అవుతుంది. ఎట్లా అక్కడ కూడా నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో అట్లనే రెస్పాండ్ అవుతాడని అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే మాత్రం తెలంగాణ సమాజం చాలా జాగరూకతతోటి ప్రశ్నించేటువంటి సమాజం. ఇప్పటికే మీకు కరెంటు పోతుంటేనే జనం పోయి ఆందోళనలు చేస్తున్నారు. కళల దగ్గరికి బీఆర్ఎస్ పోతున్నది, వాళ్ళ ఎమ్మెల్యేలు పోతున్నారు. కరెంట్ ఇష్యూ అయినా, వ్యవసాయం ఇష్యూ అయినా, నీటిపారుదల ఇష్యూ అయినా, లేదా రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా ఆల్రెడీ గ్రౌండ్ ఈజ్ వెరీ క్లియర్. రేపు తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించేటువంటి విధంగా, ప్రయోజనాలకు భంగం కలిగించేటువంటి విధంగా, రాష్ట్రాల మధ్యలో సమస్య తలెత్తే విధంగా ఏమి జరిగినా తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉంటుంది.